మన కళ్ల ముందు సాధారణంగా కనిపించే కొందరు వ్యక్తులు లోపల ఎంత భయంకరమైన రహస్యాలు దాచుకుంటున్నారో ఈ కేసు చూపించింది. బయటకు మామూలు ప్రభుత్వ ఉద్యోగి, లోపల మాత్రం అమాయక పిల్లలపై దారుణాలకు పాల్పడిన క్రూరుడు. దాదాపు 10 ఏళ్ల పాటు 33 మంది మైనర్ల జీవితాలను నాశనం చేసిన ఈ కేసులో కోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఉత్తరప్రదేశ్లోని బాండా ప్రత్యేక పోక్సో కోర్టు రామ్ భవన్, అతని భార్య దుర్గావతికి ఉరిశిక్ష విధించింది. ఈ కేసును అరుదైన వాటిలో అత్యంత అరుదైనదిగా పేర్కొంది. రామ్ భవన్ ఇరిగేషన్ శాఖలో జూనియర్ ఇంజనీర్, ప్రభుత్వ ఉద్యోగం, మంచి పేరు, సమాజంలో గౌరవం. ఇదే నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకున్నాడు. చదువు చెప్పిస్తానని, కంప్యూటర్ నేర్పిస్తానని, మొబైల్ ఫోన్లు, వీడియో గేమ్స్ ఇస్తానని ఆశ చూపించి చిన్నారులను తన ఇంటికి పిలిపించేవాడు. అక్కడ వారిపై లైంగిక దాడులకు పాల్పడి వాటిని వీడియోలుగా చిత్రీకరించేవాడు. ఈ వీడియోలను డార్క్ వెబ్, ఈమెయిల్, ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా దేశంలోనే కాక విదేశాల్లోనూ పంపినట్లు సిబిఐ దర్యాప్తులో తేలింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆఫీసులో రామ్ భవన్ పూర్తిగా భిన్నమైన వ్యక్తిగా కనిపించేవాడు. సహోద్యోగుల మాటల్లో ఆయన చాలా సైలెంట్, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఏ భావోద్వేగం కూడా బయటపడనివ్వడు. తన పని చేసుకొని నేరుగా ఇంటికి వెళ్లిపోయేవాడు. ఫ్రెండ్లీగా ఉండేవాడు కాదు, ఫంక్షన్లకు వెళ్లేవాడు కాదు, ఎవరిని ఇంటికి పిలిచేవాడు కాదు. ఇంత సాధారణంగా ఎలాంటి అనుమానం రాకుండా ప్రవర్తించిన వ్యక్తి ఇంత పెద్ద నేరానికి పాల్పడడం అందర్నీ షాక్ కు గురి చేసింది. ఈ ఘటనలు 2010 నుంచి 2020 మధ్య బాండా, చిత్రకూట్, హమీర్పూర్, మహూబా ప్రాంతాల్లో జరిగాయి. బాధితుల్లో ఎక్కువ మంది పేద దళిత కుటుంబాలకు చెందిన పిల్లలే ఉన్నారు. 2020 అక్టోబర్ 31న ఈ కేసు వెలుగులోకి వచ్చింది. సిబిఐకి రహస్య సమాచారం అందడంతో పాటు వీడియోలు, ఫోటోలతో కూడిన పెన్ డ్రైవ్ కూడా అందింది. ఆ ఆధారాలపై నవంబర్ 2న రామ్ భవన్ ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో రామ్ భవన్ భార్య దుర్గావతి పాత్ర కూడా కీలకం. బాధితుల వాంగ్మూలాల ప్రకారం ఆమె నేరాలను తెలుసుకొని కూడా అడ్డుకోలేదు, కొన్ని సందర్భాల్లో సహకరించింది కూడా. ఈ దంపతులు మానవత్వమే సిగ్గుపడే ఘోరం చేశారు. తండ్రిలా రక్షించవలసిన వయసు, తల్లిలా లాలించవలసిన మనసు, కానీ రాక్షసులయ్యారు. ఏకంగా 33 మంది చిన్నారులకి నరకం చూపించారు. 3 ఏళ్ల పసిపిల్లల దగ్గర నుండి లైంగికంగా వాడుకునేవాడు. వీరి లైంగిక దాడులతో తీవ్రంగా గాయపడిన కొందరు అనారోగ్యాలతో ఆసుపత్రిలో చికిత్స పొందగా, మరికొందరికి మెల్లకన్ను వంటి వైకల్యం తలెత్తింది. చెప్పుకోలేని బాధలు, చూపించుకోలేని చోట నొప్పులు, గాయాలు. ఆసుపత్రిలో చికిత్స నిజంగా నరకం చూశారు ఆ పిల్లలు. కొందరు చిన్నారులకు ప్రైవేట్ పాఠశాలలో తీవ్ర గాయాలు అయ్యాయి. మరికొందరు ఏళ్ల తరబడి ఆసుపత్రులలో చికిత్స పొందవలసి వచ్చింది. ఇప్పటికీ అనేక మంది చిన్నారులు మానసిక వేదన అనుభవిస్తున్నారని సిబిఐ తెలిపింది. నేరాలు ఎప్పటికీ దాగవు కదా, ఎప్పుడో ఒకప్పుడు బయటపడతాయి. నిందితులు మాత్రం తమపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఇది కుట్ర అని, వీడియోలు డీప్ ఫేక్ అని వాదించారు. కానీ ఫోరెన్సిక్ పరీక్షల్లో వీడియోలు నిజమైనవేనని తేలింది. సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా కోర్టు ఇద్దరిని దోషులుగా తేల్చింది. కోర్టు తన తీర్పులో ఇలాంటి ఘోర నేరాలకు కఠిన శిక్ష విధిస్తేనే ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంటుంది అని వ్యాఖ్యానించింది. అంతేకాదు, బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. నిందితుల ఇంట్లో దొరికిన డబ్బులు బాధితులందరికీ సమానంగా పంచాలి అని తీర్పు ఇచ్చింది. ఈ కేసు మనకు ఒక పెద్ద పాఠం చెబుతోంది. బయటకు కనిపించే వ్యక్తిత్వాన్ని మాత్రమే చూసి నమ్మడం ప్రమాదకరం. పిల్లల భద్రత విషయంలో ప్రతి తల్లిదండ్రి అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద ప్రవర్తన కనిపిస్తే వెంటనే స్పందించడం చాలా అవసరం. పిల్లలను రక్షించాల్సిన బాధ్యత మన అందరిది. వీడియో చివరి వరకు చూసారంటే మీకు నచ్చినట్టే కదా, కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఈ సైలెంట్ ట్రూత్ నుండి క్రైమ్ నిజాలు మిస్ అవ్వకండి.